మీకు వీలైనంత వరకు పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి యొక్క గింజలు ఏవైతే ఉంటాయో జీలుగు కానీ జనుము కానీ లేదా నవధాన్యాలు కానీ ఇలాంటి యొక్క విత్తనాలను మీరు ఒక ఎకరానికి వచ్చేసి జీలుగు జనుము ఉంటే ఒక 10-12 కేజీలు జల్లేసి వదిలిపెట్టేసేయండి మొత్తం అంతా కూడా. కరెక్ట్గా 40 రోజుల తర్వాత భూమిలో కలియ దున్నేసేయండి. కలియ దున్నేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం 10 నుంచి 15 రోజులైనా కానీ అది కుళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు తొందరగా కొంతమంది రైతులు చేసేటువంటి ఒక తప్పు ఏంటిదంటే నిన్న దున్నేస్తారు ఈరోజు చేసేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఏమవుతూ ఉంటుందంటే అది డీకంపోజ్ అయ్యేటువంటి ఒక క్రమంలో ఒకటి ఎన్నో రకాలైనటువంటి యొక్క గ్యాసెస్ రిలీజ్ అయ్యి మీరు పెట్టినటువంటి యొక్క లేత నారు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కనుక అలాంటి పనులు చేయకుండా ఉన్నటువంటి యొక్క సమయంలో కూడా ఖచ్చితంగా మీరు డీకంపోజ్ అవ్వడానికి తొందరగా చక్కగా డీకంపోజ్ అవ్వడానికి ఏం వాడాలి, ఏం చేయొచ్చు అని అంటే మీరు ఒక ఎకరానికి 200 లీటర్లు జీవామృతం లోపల 1 లీటర్ ల్యాబ్ ద్రావణము, తర్వాత వీలైతే కొంచెం పులిసినటువంటి యొక్క మజ్జిగని దీన్ని రెండింటిని కలుపుకొని మీరు ఈ యొక్క భూమి మీద మొత్తం అంతా కూడా కల్లాపు జల్లిన విధంగా దుక్కి చేసిన తర్వాత దమ్ము చేసిన తర్వాత జల్లేస్తే బ్రహ్మాండంగా మీకు డీకంపోజ్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే వీలైతే ఈ 15 రోజుల వ్యవధి లోపల 2 సార్లు ఈ విధంగా 200 లీటర్ల జీవామృతం లోపల ఈ యొక్క ల్యాబ్ ద్రావణాన్ని పొలం అంతా కూడా చల్లేసేయండి. అది ఏ పంటలకైనా కానీ వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటిది అంటే డీకంపోజ్ చేయటం లోపల అంటే కుళ్ళబెట్టేటువంటి ఒక క్రమం లోపల మనం ఏదైతే ల్యాబ్ ద్రావణం వాడుతున్నామో అది చాలా అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. చాలా తొందరగా కుళ్ళబెడుతుంది. దాంట్లో ఉన్నటువంటి యొక్క గ్యాసెస్ని మొత్తం అంతా కూడా తొందరగా రిలీజ్ చేసి బయటకు వదిలిపెట్టేస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క జాగ్రత్తనైతే రైతులందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఆరుద్ర కార్తె లోపల మనము ఖచ్చితంగా నారు పోసుకోండి. ఆరుద్ర మొదటి పాదం లేదా రెండవ పాదం అంటే మొదటి పాదం అంటే మొదటి 3-4 రోజులు, రెండవ పాదం అంటే తర్వాత వచ్చేటువంటి ఒక 3-4 రోజుల లోపల ఈ నార్లు పోసుకుంటే కరెక్ట్ సమయానికి వర్షాలు కురిచి మనం కోత కోసేటువంటి యొక్క సమయం ఏదైతే ఉంటుందో తుఫాన్లు ఇవి ఏవి కూడా రాకుండా మనకి ఆపుతుందన్నమాట. మొత్తం ఈ కార్తె మొత్తం ఆ టైంలో ఎక్కువ పడేది. కనుక ఈ కార్తె పోసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఒక పని. నవధాన్యాలు 9 రకాలైనటువంటి యొక్క ధాన్యాలు ఉంటాయి మనకి. ఈ 9 రకాలైనటువంటి యొక్క ధాన్యాలను తీసుకొని ఒక ఎకరానికి మొత్తం అన్ని కూడా ఒక కేజీ చొప్పున తీసుకొని ఒక 10 కేజీల చొప్పున తీసుకొని భూమి అంతా కూడా జల్లేసేయండి. జల్లేసి మీరు అప్పటి వరకు నార్లు పోసుకునే సమయం ఇవన్నీ ఉంటాయి కనుక మనకి ఈ జల్లేసిన ఒక వారం 10 రోజుల తర్వాత చక్కగా మీరు మొత్తం అంతా కూడా నార్లు పోసుకొని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదంతా కూడా దున్నేసేయండి మొత్తం అంతా మీ యొక్క సమయాన్ని బట్టి. అది 40 రోజులు అయితే ఇంకా మంచిది, 30 రోజులకు 20 రోజులు అట్లీస్ట్ వీలైనంత వరకు మీకు సమయం లేకపోయినా కానీ ఒక 20 నుంచి 30 రోజులైనా ఉంచండి. మీకు వీలయ్యి సమయం ఉంటే 40 రోజులు పూటకొచ్చేటువంటి ఒక సమయంలో కూడా మీరు దున్నడం వల్ల అది ఎంత ఎత్తు పెరుగుతామంటే అంత సేంద్రియ కర్బన పదార్థం అనేది మన యొక్క భూమి లోపల ఏర్పడుతుంది. ఎంతసేపు నేను జీవామృతం ఇస్తున్నాను సార్, పంచగవ్య ఇస్తున్నాను సార్, ఇంకోటి ఇస్తున్నాను సార్, ల్యాబ్ ఇస్తున్నాను సార్, రకరకాల పదార్థాలు ఇస్తున్నాను, భూమిని ఏం చేస్తున్నాను సారవంతం చేస్తున్నాము అంటున్నాను. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఒక కల్చర్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే మీ యొక్క భూమి లోపల సేంద్రియ పదార్థం ఉంటుందో మీరు పంపించినటువంటి యొక్క ద్రావణాలు అనేది అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీరు అసలు అన్నం వండాలంటే బియ్యం కావాలి, నీళ్ళు పోస్తే సరిపోదు కదండి. బియ్యం ఉడకబెడితేనే కదా అన్నం వచ్చేది. సేమ్ అదేవిధంగా మన యొక్క భూమి లోపల ఎంతైతే సేంద్రియ పదార్థం ఉంటుందో కర్బన పదార్థం ఉంటుందో దాన్ని డీకంపోజ్ చేసుకొని మొక్కలకు అందించేటువంటి ఒక కార్యక్రమం ఏం చేస్తాయి ఈ యొక్క మన జీవామృతంలో పంపించేటివి కానీ ల్యాబ్లో పంపించేటువంటి యొక్క ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో ఈ బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా వీటిని వాటికి అనువైనటువంటి ఒక రూపంలో కన్వర్ట్ చేసి ఇస్తాయి. అసలు మ్యాటర్ భూమిలో లేదు. ఇవన్నీ ఎంత వచ్చినా కానీ కొంచెము లేట్ అవుతూ ఉంటుంది మొత్తం అంట ప్రాసెస్. భూమిలో ఉండేటువంటి పోషకాలు ఉంటేనే కదా ఇవన్నీ తయారు చేసి ఇచ్చేది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువుల ద్వారా మీరు ఈ విధంగా చేయొచ్చు. రెండోది పశువుల ఎరువులు, మీకు ఒకవేళ సమయం లేకపోతే మేకల ఎరువు, పశువుల ఎరువు, ఆవుల ఎరువు, ఏదైతే ఎరువులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఎరువులను అన్నింటినీ కూడా మీరు ఒక భూమిలో వేసుకోవడం ద్వారా కూడా మన యొక్క సేంద్రియ పదార్థం పెరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే వెనకటికి మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక పురాతన పద్ధతులు ఎన్నో ఉంటాయి మొత్తం అంతా. జిల్లేడు కానీ, వావిలాకు కానీ,
తంగేడు కానీ ఇలా రకరకాలైన సీతాఫలం ఆకులు, తర్వాత కానుగాకులు, ఇలాంటి ఆకులు మీ యొక్క పొలాల చుట్టూ ఉంటే ఆ యొక్క కొమ్మలు ఆకులు అన్ని తీసుకొచ్చి నారుమడి చేసుకునేటువంటి ఒక సందర్భంలో ఒకటి ఈ దమ్ము చేసుకొని మొత్తం అంతా కూడా దాంట్లో వేసి దున్నేసి పులియబెట్టేసేయండి. ఒక పక్క నారు పెరుగుతూ ఉంటుంది, ఇది కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట.